వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత సమస్య, కండరాల నొప్పులతో ఆయన బాధపడుతున్నారని ప్రస్తుతం కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు మలయాళ వీడియో పేర్కొంది. అయితే తాజాగా ఆయన హెల్త్ కు సంబంధించి సదరు ఆసుపత్రికి చెందిన వైద్యులు చేసిన ప్రకటన వైరల్ అవుతోంది. మోహన్ లాల్ పై గ్రేట్ ఫీవర్ తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు భావిస్తున్నారట. అందుకే 5 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, రద్దీ ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారట. ప్రస్తుతం ఈ హెల్త్ బులెటిన్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కానీ దీనిపై అధికార ప్రకటన రాలేదు. దీంతో మోహన్ లాల్ ఆరోగ్యానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన బరోజ్ అక్టోబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి మోహన్ లాల్ శనివారం పోస్ట్ కూడా పెట్టారు. తన రహస్యాలను మీ అందరితో పంచుకోవడం కోసం బరోజ్ వచ్చేస్తున్నాడు, మీ అందరూ సిద్ధంగా ఉండండి అని రాసుకొచ్చారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గా వైనాడ్ లో ప్రకృతి బీభత్సవం సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగి పడటం వల్ల వందలాది మంది మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అలాంటి భారీ విపత్తు సమయంలో భారత సైన్యంతో కలిసి లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ఉన్న మోహన్ లాల్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అలాగే బాధితుల కోసం 3 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.